సార్ మనం స్థూలకాయంలోకి వెళ్తున్నాము అనే దానికి మన బాడీ ఎలాంటి సింటమ్స్ ఇస్తుంది స్టార్టింగ్? కదలటానికి కష్టము, లేవటానికి కష్టము, పరిగెత్తడానికి కష్టము, అంతకంటే అసలు లేచి పరిగెత్తుదాం హుషారుగా అనేటువంటిది మన మనస్సు అంగీకరించదు. అంటేనే మనము స్థూలకాయలం అవుతున్నట్టు. అట్లనే బట్టల షాప్కి వెళ్తే మొదటిసారి తెలుస్తుంది ఏది స్మాల్ సైజులో ఉండే నేను లార్జ్ సైజుకి వెళ్ళిపోయాను, డబుల్ ఎక్సెల్కి వెళ్ళిపోయాను అని తెలిసిపోతూనే ఉంటుంది. అందుకోసం ఈ షాపింగ్ రెగ్యులర్గా చేస్తే మంచిది. బట్టలు కొత్తవి కొనుక్కుంటే హుషారుగానే వేసుకుంటాము, ఆ బట్టల్లో పట్టడం కోసం అని చెప్పి మనం కొంచెం సన్న కూడా పడతాము. ఓకే, ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న ఆయిల్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? అవి సో బేసిక్గా కొవ్వు పదార్థాలు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని రెండు విభాగాలు. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి రక్తనాళాలలో పేరుకుని పోయి హార్ట్ అటాక్ ఈ జబ్బులని రావడానికి కారణం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, అట్లా కొన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా మంచిది, ఎందుకంటే మనకి ఫ్రీ రాడికల్ ఇంజురీ కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. సో కొన్ని రకాల ఆయిల్స్లో అంటే ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వీటన్నిటిలో కూడా ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మన పామ్ ఆయిల్ ఇట్లాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఆయిల్ని 2 సార్లు 3 సార్లు వేడి చేసి వండడానికి ఉపయోగించినప్పుడల్లా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, అవి కూడా పెరుగుతాయి. అవి చాలా హానికరమైనటువంటి పదార్థాలు. సో వీటన్నిటి కారణం వల్ల ఆయిల్ అనేది మనకి నాట్ గుడ్ ఎక్కువ వాడడం అనేది, అదొక ముఖ్యం. కాకపోతే కొన్ని కణాలు అంటే గుండె లాంటి అవయవాలు ముఖ్యంగా ఫ్యాట్నే వాడతాయి. ఫ్యాట్నే వాడతాయి. సో కాబట్టి ఏదైనా ఒక సమతుల్యత అంటే 20-25% ఆయిల్ కంటే పెంచకపోతే మనం తినేటువంటి ఆహారంలో మనము అది ఎప్పటికీ కూడా హానికరం కాదు. సార్ బాగా మంచి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఒక న్యూట్రిషనిస్ట్ అని, ఒక డైటీషియన్ అని చెప్పేసి, ఒక పర్సనల్ ట్రైనర్ అని చెప్పేసి వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు. మరి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకు ఎలాంటి కేర్ తీసుకోవాలి? బేసిక్గా ఒక సీక్రెట్ చెప్తా మీకు. సన్నబడడానికి సీక్రెట్ చాలా సింపుల్. మనకి 2000 క్యాలరీలు కావాలి. అందులో కష్టపడి పని చేయకపోతే అంటే పొలం దున్నడము లాంటి కష్టమైనటువంటి కార్మిక వర్గం చేసేటువంటి పనులు చేయని వాళ్ళకి 1500 క్యాలరీలు చాలు. కానీ 1000 క్యాలరీలతోటి కడుపు నింపుకోవచ్చు. అంటే ఆకలి లేకుండా 1000 క్యాలరీలతో ఉండొచ్చు. అంటే ఎన్ని క్యాలరీలు తక్కువ మనం మేనేజ్ చేయగలుగుతాం? 500 క్యాలరీలు తక్కువ మేనేజ్ చేయగలుగుతాం. ప్రతి 7000 క్యాలరీలకి 1 కిలో బరువు తగ్గుతాం. అంటే రోజుకి 500 క్యాలరీలు తిన్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది, 14 రోజుల్లో 1 కిలో తగ్గారు.